ప్రధానమంత్రి మోడీ ఆయన ప్రత్యర్థుల ప్రచార వ్యూహాలను గమనిస్తే ఒక స్ట్రైకింగ్ డిఫరెన్స్ కనబడుతుంది. ఆ పోల్ నరేటివ్స్ అంటారు, అంటే ఎన్నికలు ప్రజల్లో ఎలాంటి పర్సెప్షన్స్ క్రియేట్ చేస్తున్నాయి, ఏ పార్టీ ఏ అంశాన్ని ఏ ఇతివృత్తాన్ని ఎన్నికల అస్త్రంగా మలుచుకుంటోంది అనేది మోడర్న్ పాలిటిక్స్ని డిఫైన్ చేస్తాయి. అంటే పర్సెప్షన్, నరేటివ్, సింబాలిజం, ఇమేజెస్ ఇవన్నీ కూడా ప్రజల్ని ఎటువైపు ఓటు వేసే అనే దానిపైన ప్రభావం చూపుతాయి. ప్రజలకు వాస్తవంగా ఎంత దక్కింది అన్న దానికన్నా ప్రజలు ఏమి ఊహించుకుంటున్నారు అనేది ఆధునిక పాలిటిక్స్ను డ్రైవ్ చేస్తుంది. సో ఈ మోడీ అండ్ హిస్ రైవల్స్ క్యాంపెయిన్ మనం కాంట్రాస్ట్లో చూస్తే మోడీ హోప్ అనే అంశం, ఆశ అనే అంశం చుట్టూ తన రాజకీయ సమీకరణ చేస్తున్నాడు. ఇట్ ఈస్ ఎ పొలిటికల్ మొబిలైజేషన్ అరౌండ్ హోప్. ప్రతిపక్షము కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి కానీ డిస్కంటెంట్, డిస్పేర్ అంటే నిరాశ, అసంతృప్తి, అన్యాయము అనేటువంటి నరేటివ్స్, ఇతివృత్తాల చుట్టూ రాజకీయం నడుస్తుంది. సో సహజంగానే అధికారంలో ఉన్న వారికి ఉండే అవకాశము, ప్రతిపక్షంలో ఉండే వారికి ఉండే అవకాశాల మధ్య తేడా ఉండొచ్చు. కానీ పోల్ నరేటివ్లో ప్రజలు దేనికి ఎక్కువ రియాక్ట్ అవుతారు? 90s కన్నా ముందు ప్రీ లిబరలైజేషన్ సోషాలజీ, పోస్ట్ లిబరలైజేషన్ సోషాలజీలో చాలా కీలకమైన మార్పు వచ్చింది. అంటే ప్రీ లిబరలైజేషన్ సోషాలజీలోమో ఆర్థిక వ్యవస్థ పైన, మార్కెట్ పైన ప్రభుత్వ కంట్రోల్ ఉండే, ఎటు చూసిన కొరతల రాజ్యం ఉండే, స్కేర్సిటీ రాజ్, అవకాశాలు చాలా లిమిటెడ్గా ఉండే. అందువల్ల ప్రీ లిబరలైజేషన్ సోషాలజీలో హోప్ అనేది ఒక పొలిటికల్ మొబిలైజేషన్ ఇన్స్ట్రుమెంట్ కాదు. అప్పుడు ప్రభుత్వం పైన అందుకే ప్రజలు కోపంతో ఉండేవారు, అసంతృప్తి ఉండేది, కసి ఉండేది, అన్యాయానికి గురవుతున్నామన్న ఆవేదన ఉండేది. అందువల్ల పాలిటిక్స్ ఆఫ్ డిస్పేర్, పాలిటిక్స్ ఆఫ్ డిస్కంటెంట్ అంటే అసంతృప్తి చుట్టూ, నిరాశ చుట్టూ జరిగేటువంటి ఉద్యమాలకు బలంగా ఊపు ఉండేది, రాజకీయాలకు వాల్యూ ఉండేది. అందుకే ప్రీ లిబరలైజేషన్ సోషాలజీలో లెఫ్ట్ రెటోరిక్ చాలా వాల్యూ ఉండేది. కానీ పోస్ట్ లిబరలైజేషన్ సోషాలజీ మార్చేసింది. ఈ అద్భుతమైన మెటీరియల్ ప్రపంచం, వస్తుగత ప్రపంచం వాళ్ళ ముందు సాక్షాత్కరించబడుతోంది. ఎకనామిక్ మొబిలిటీ తన కళ్ళ ముందు కనబడుతోంది. అసమానతలు ఉండవచ్చు, కాదని ఎవరన్నారు, కానీ అవకాశాలు కూడా అలాగే పెరుగుతున్నాయి. అంటే నైపుణ్యం ఉన్న వారికి, అవకాశాలు అందిపుచ్చుకునే వారికి అంతులేని అవకాశాలు కనబడుతున్నాయి. ప్రీ లిబరలైజేషన్లో టాలెంట్ ఉన్నా లేకపోయినా ఎకానమీ అవకాశాలు ఇవ్వలే. ఇవాళ టెక్నాలజికల్ రెవల్యూషన్, డిజిటల్ ప్రపంచము, స్టార్టప్ ప్రపంచము ఇవన్నీ కూడా ఆశ అనే, హోప్ అనే అంశానికి ప్రజల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. అంటే ప్రజలు పాజిటివ్ అంశం వైపుగా అట్రాక్ట్ అవుతున్నారు. అందుకే తన ప్రత్యర్థుల్ని మోడీ ప్రొఫెషనల్ పెసిమిస్ట్, వృత్తిరీత్యా అసంతృప్తవాదులు అని పేరు పెట్టాడు. అంటే అందుకే మీరు గమనించండి, అన్యాయం జరిగింది, నిరుద్యోగము, ఆకలి, దోపిడీ, అణచివేత అనే లెఫ్ట్ జార్గాన్కు ఈ మధ్య ప్రజలు స్పందించడం లేదు. లెఫ్ట్ ఐడియా స్పందించలేదు. ఎందుకంటే లెఫ్ట్ నెగటివిజాన్ని ఎక్కువగా ప్రజెంట్ చేస్తారు. భూస్వామ్య వ్యతిరేక, బూర్జువా వ్యతిరేక, బహుళజాతి సంస్థల వ్యతిరేక, సామ్రాజ్యవాద వ్యతిరేక, అందరికీ వ్యతిరేకం. అంటే ఎవరికి అనుకూలము అంటే వ్యతిరేకతను దీన్ని అనుకూలం కూడా చెప్పచ్చు. పేద రైతు కూలి అనుకూల, చిన్న మధ్యతరగతి సన్నకారు రైతుల అనుకూల, అసంఘటిత కార్మికుల అనుకూల అని రాజకీయాలు కూడా నడపచ్చు. కానీ లెఫ్ట్ రెటోరిక్లో ఉన్న పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే తాము ఏ వర్గాలకు అనుకూలమో అనే అంశం కన్నా తాము ఎవరికి వ్యతిరేకమో అనే అంశం బాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అందుకే మీరు గమనించండి, లెఫ్ట్ ఐడియాస్కు ఆ రకమైన కరెన్సీ ఇప్పుడు లేకుండా పోయింది. అందువల్ల హోప్ అనేది మోడీ సక్సెస్కు ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ఈజ్ బిల్డింగ్ కాన్స్టాంట్ హోప్, ఈజ్ ఫీలింగ్ హోప్. సో వికసిత భారత్ అని, $5 trillion ఎకానమీ అని, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, ఇందులో సక్సెస్ రేట్ ఎంతైనా ఉంది అని. కానీ ఒక ఆస్పిరేషన్, ఒక ఆకాంక్ష
పోకముందే మరో ఆకాంక్షను ఫీల్ చేస్తూనే ఉంటాడు. మీకు దానికి తగ్గట్టు ఇప్పుడు యూపీఐ పేమెంట్స్లో వరల్డ్లో మనం టాప్ ఉన్నాం. 5G చాలా ఫాస్టెస్ట్ రోల్అవుట్ అయింది. మొబైల్ టెలిఫోన్స్ కూడా పెనట్రేషన్ చాలా ఎక్కువగా ఉంది. సో ఇవన్నీ చూసినప్పుడు అసమానతలు కూడా ఉండొచ్చు, డిజిటల్ డివైడ్ ఉండొచ్చు, ఉద్యోగాలు నిరుద్యోగం ఒక ప్రధాన సమస్యగా ఉండొచ్చు. కానీ నిరుద్యోగం ఉన్నవాడు ప్రభుత్వం పైన కసి కన్నా నాకు ప్రభుత్వం చూపేటువంటి ఆశ పైన ఎక్కువ రియాక్ట్ అవుతున్నాడు. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ మీ టు అచీవ్ అనే భావన రైజ్ చేస్తున్నాడు. అది మోడీకి ఉన్నటువంటి ఆరేటరీ స్కిల్స్, మాట్లాడే సామర్థ్యం కానీ, ప్రజలతో నిరంతరం ఎంగేజ్ చేసేటువంటి ఆయన పద్ధతి కానీ, 5 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషను, నరేంద్ర మోడీ పర్సనల్గా కోట్లాది మంది ప్రజలతో నిరంతర ఎంగేజ్మెంట్ వల్ల కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నికల సమయంలో హోప్ పాలిటిక్స్, ఆస్పిరేషనల్ పాలిటిక్స్కు వాల్యూ ఇస్తుంది. దానివల్ల మోడీ లాభపడుతున్నాడు. కానీ ప్రతిపక్షాలు ఈ 5 ఏళ్ళు కాన్స్టాంట్ యాక్టివిటీ చేయకుండా ఎన్నికల సమయంలో మాత్రం అన్యాయం జరిగిపోయింది, దారుణాలు జరుగుతున్నాయి, నిరుద్యోగం ఎక్కడ చూసినా అసంతృప్తి అంటున్నారు. కానీ ఈ అసంతృప్తికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచారా? ఇవాళ మోడీ వస్తే రాజ్యాంగం అయిపోతుంది అని చెప్తున్నారు. ఈ 5 ఏళ్లలో రాజ్యాంగానికి వస్తున్న ఏ ప్రమాదం పైన బీజేపీ వ్యతిరేక పక్షాలు ఒక్క చైతన్యాన్ని పెంచే పని ఒక్కటనే చేశాయా? కానీ ఎన్నికలకు వచ్చే వరకు కాన్స్టిట్యూషన్ అయిపోతుంది అంటే ప్రజలు ఎలా ఓన్ చేసుకుంటారు? అందువల్ల ప్రజలు పోస్ట్ లిబరలైజేషన్ సోషాలజీలో వచ్చిన ఈ క్వాలిటేటివ్ చేంజ్ ఇన్ ద పీపుల్స్ మైండ్ సెట్ ప్రతిపక్షాలు గుర్తించలేకపోతున్నాయి. డెమోగ్రఫీలో వచ్చిన మార్పు కూడా ఈ హోప్ పాలిటిక్స్కు, ఆస్పిరేషనల్ పాలిటిక్స్కు విలువ పెరగడానికి కారణమైంది. ఈ జనరేషన్ అవకాశాల మధ్య వచ్చిన జనరేషన్, సాంకేతిక మార్పుల మధ్య వచ్చిన జనరేషన్, గ్లోబల్ మొబిలిటీ మధ్య వస్తున్న జనరేషన్. అందువల్ల పాతకాలపు ఆలోచన విధానం, దేశంలో ఏమీ జరగడం లేదు, అంతా అన్యాయంగానే ఉంది అనే వాదన జనం యాక్సెప్ట్ చేస్తున్న సిద్ధంగా లేరు. 10 ఏళ్ల క్రితం జీవితంలో విమానం ఎక్కుతానా అని అనుకున్నవాడు ఇవాళ విమానాల్లో ప్రయాణం చేస్తున్నాడు. 10 ఏళ్ల క్రితం నేను జీవితంలో కారు ఎక్కుతానా అనుకునేవాడు ఇవాళ కారు కొనుక్కోగలుగుతున్నాడు, లేకపోయినా ఉబర్లోనో ఓలాలోనో ఎక్కగలుగుతున్నాడు. జీవితంలో నాకు ఫోన్ లగ్జరీ అనుకున్న వారికి, టీవీ లగ్జరీ అనుకున్న వారికి, ఎయిర్ కండిషనర్ లగ్జరీ అనుకున్న వాళ్ళు, రిఫ్రిజిరేటర్ లగ్జరీ అనుకున్న మిడిల్ క్లాస్ చేతుల్లో ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ ఉంటున్నాయి. మొబైల్ ఫోన్ లాంటిది అయితే పేదవాడి చేతిలో కూడా ఉంటుంది. సో అందువల్ల ఈ మొబిలిటీలో వచ్చినటువంటి మార్పు ప్రజలలో ఆశను కలిగిస్తుంది. ఇవాళ సామాన్యుడు కూడా మెట్రో ఎక్కితే ఎయిర్ కండిషన్లో ప్రయాణం చేస్తున్నాడు. ఒకప్పుడు ఎయిర్ కండిషన్లో ప్రయాణం చేయడం లగ్జరీ. సో ఈ ఎకనామిక్స్లో వచ్చిన చేంజెస్ను, సోషాలజీలో వస్తున్న చేంజెస్ను ప్రతిపక్షాలు పట్టుకోలేకపోతున్నాయి. అంటే సమాజంలో ఉన్న అసంతృప్తి, అసమానతల చుట్టూ రాజకీయం చేయకూడదని అనడం లేదు, చేయాల్సిందే. కానీ అది 5 ఏళ్ల పాటు ఆ కాన్షియస్నెస్ పెంచక ఎన్నికల సమయంలోనే వీటిని మాట్లాడితే ఉపయోగం ఉండదు. వాటిని మాట్లాడేటప్పుడు క్రెడిబుల్ ఆల్టర్నేటివ్ కూడా చెప్పగలగాలి. మీరు మోడీ ప్రభుత్వంలో, బీజేపీ ప్రభుత్వంలో అన్యాయాలు జరిగిపోతున్నాయి, అంతా నష్టం జరుగుతుందని చెప్తూ ప్రత్యామ్నాయం ఏం చెప్తున్నారు? వాట్ విల్ యూ డూ? అంటే హౌ డూ యూ క్రియేట్ ఆపర్చునిటీస్, హౌ డూ యూ క్రియేట్ ఇమాజినేషన్? ప్రజల్లో మేము మోడీ ప్రభుని ఓడిస్తే మా జీవితాలు మారిపోతాయి అన్న నిర్దిష్టమైన రూట్ మ్యాప్ కానీ మన ప్రతిపక్షాలు చూపెట్టలేకపోతున్నాయి. అదే మోడీకి స్ట్రెంత్ అవుతుంది. అంటే పాలిటిక్స్ ఆఫ్ హోప్ వర్సెస్ పాలిటిక్స్ ఆఫ్ డిస్పేర్, పాలిటిక్స్ ఆఫ్ ఆస్పిరేషన్ వర్సెస్ పాలిటిక్స్ ఆఫ్ డిస్కాంటెంట్ ఇవాళ జరుగుతుంది. ఆ హోప్ అండ్ ఆస్పిరేషన్ చుట్టూ రాజకీయం జరిపి మోడీ విజయం సాధించగలుగుతున్నాడు.